ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ నిద్ర లేవగానే పిల్లలకి టిఫిన్ వండు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి బీట్రూట్ రైస్ కావాలన్నారు, అందుకోసమని బీట్రూట్ తురుముకున్నాను. ముందుగానే తురుముకొని బీట్రూట్ వేయించుకున్నాను. అలాగే నా కొడుకు స్నానం చేసుకొని దేవునికి దీపం పెడుతున్నాడండి. అలాగే బీట్రూట్ కూడా వేగిపోయింది. అలాగే ముందుగా అన్నం చేసి సలార్ పెట్టుకున్నాను. అది తీసి దీనిలోకి వేసుకొని బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేశాను. బీట్రూట్ ఇట్లా చేస్తే పిల్లలకు హెల్తీగా ఉంటుంది. అలాగే బ్లడ్ కూడా కానీ ఇంప్రూవ్ అవుతుందండి. బీట్రూట్, క్యారెట్ ఇలా డైరెక్ట్ వేస్తే మా పిల్లలు అసలు తినరు. అందుకని నేను ఇలా రైస్ చేయిస్తాను తింటారని ఇలా రైస్ చేయిస్తాను. మా కొడుకు తింటాడు, మా అమ్మాయి కొంచెము తినదు. అయినా కానీ వేయిస్తాను కాబట్టి ఇబ్బందిగా అయినా తినేస్తుంది. పిల్లలు వాళ్ళకి నచ్చింది చేస్తేనే ఇష్టంగా తింటారు, లేకంటే నాకు ఇది వద్దు అది వద్దు అంటారు. మా పాప అదే కొంచెము ఇట్లా రైస్లో అంత నచ్చు. ఆ పాపకి సాంబార్ రైస్ అయితే బాగా ఇష్టంగా తింటుంది. ఎప్పుడు ఆ సాంబార్ రైస్ అయినా అంటారు నా కొడుకని ఇలా వెరైటీ చేస్తాను. నా కొడుకు అయితే ఇట్లా వెరైటీ చేసి ఇష్టం కాబట్టి ఇట్లా రైసులు చేయిస్తాను. ఈరోజు బీట్రూట్ రైస్ చేశాను. అందుకోసమని వాళ్ళ కోసమని క్యారీలు బాక్సులు కట్టేశాను. ఇంకా స్కూల్కి రెడీ అయిపోయారు. ఇంకా స్కూల్కి తీసుకెళ్తున్నాను. రోజు మా మామయ్య తోడుకొని వెళ్ళారు. ఇంకా మా మామయ్య ఊరికి వెళ్ళాడు. అందుకు నేను వెళ్ళి స్కూల్లో వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. మా కొడుకు అక్కడ 5th క్లాసు అటు సైడ్ పైన, మా పాప ఇటు సైడ్ ఇక్కడ క్లాసులో ఉన్నాను. మా పాప క్లాసు యూకేజీ. ఇక్కడ ఉంటుంది మా పాప క్లాసు. ఇక్కడ బ్యాగులు పెడతారు అన్నమాట, క్యారీ బ్యాగులు. అక్కడ క్యారీ బ్యాగ్ పెట్టేశాను. ఇంకా స్కూల్ క్లాస్లో ఇంకా ఇంకో పక్క క్లాస్ ఉంటుంది, 2 సెక్షన్స్ ఉంటాయి. అందరూ అక్కడికి వెళ్ళి అన్నారు. సరే నేను పాప డ్రాప్ చేసేసి బాగా చెప్పేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో అంతా కిచెన్లో అంతా గ్యాస్ అంతా తుడుచుకొని సామాన్లు ఉంటే కడుక్కున్నాను. సామాన్లు కడుక్కొని అంతా నీట్గా తుడుచుకొని అన్నీ చేసుకున్నాను. ఇంకా నా కోసమని అదే చేసిన బీట్రూట్ రైస్ కొంచెంగా కొద్దిగా ఉంది. నైట్ అన్నము కొంచెం ఉంది అని అంతే ఉంది. అలాగే చెత్తలు అన్నీ ఇంట్లో ఊడ్చుకున్నాను. ఊడ్చేసి అంతా క్లీన్ చేసి ఇంకా మంగడుక్కొని తినడమే. మాకు పిల్లలతో సమానంగా అలవాటు అయిపోయింది 9కి అలా తినడము. ఇంకా నేను క్లీన్ అంతా చేసేసి అన్ని రూమ్లోనే చెత్త క్లీన్గా తోసేసి సామాన్లన్నీ క్లీన్ చేసి నేను ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా తినాలి. తినేస్తే ఇంకా మా మామయ్య ఇంకా ఊరికి వెళ్ళినాడు కాబట్టి ఈవినింగ్ అలా వచ్చేస్తాడు. మళ్ళీ మా పిల్లల్ని పిలుచుకొచ్చేస్తాడు. ఇంకా మా హస్బెండ్ బెంగళూరులో ఉంటారు. నేను మా పిల్లోళ్ళు మా మామయ్య మాత్రమే ఉంటాం ఇక్కడ. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, మాకు సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నారు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేను తినేసి ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి. ఆడవాళ్ళు ఇంట్లో ఎన్న పనులు చేసుకున్నా కూడా అయిపోవాలా ఉంటాయి. అలాగే అండి, ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి నాకు హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉన్నారండి. ప్లీజ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.